అంటే మరి మా కొడుకు సాది పెంచి పెద్ద వేసి 22 ఏళ్ళ కొడుకుని వేసి కొడుకు పెళ్లి ఎత్తాయి వల్ల మా కొడుకు మమ్మల కాదన్నాడు వల్ల బామా మన కొడుకు నీకు ఎడవ చేత అగ్గికుండా పట్టకపో ఎడవ చేత నీ కట్టానికి అగ్గి పెట్టపాయనమ్మా వల 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 తేరుకుంట భార్య వేడిగా చివరకల్ల పటు పటు అంటే 10 మంది కలిసిండ్రు ఆడగట్టిండ్రు పాడగట్టిండ్రయ్యా ఓ రాజా నీ కొడుకు వేడికి పోతి నీ కొడుకు ఏడని అడుగుతే కన్న తండ్రి కడుపులో దుఃఖం ఉన్నది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఈ ప్రజలతోని నా కొడుకు నన్ను కొట్టిండు సచ్చింది నాకు తల్లి కాదు పుట్టింది నాకు చెల్లె కాదు ఉన్నోని తండ్రి కాదన్నాడు ఒక్క మాట చెప్తే లోకులు ఏమనుకుంటారో నా కొడుకు వాడు బ్రతకనున్నాడు వాడు అటువంటి ఒక్క నేను కూడికి దూరం అయితన్న కాడికి దగ్గర అయితన్న ఇవాళ ఇంత రేపు నేను మంట్లే నా కొడుకు మీద నిందెట్లా పెట్టుకుందు ఆడు నా కన్న కొడుకు కాదా అనుకున్నాడు ఏదన్నా ఒక అబద్ధం ఆడుతున్నాను కన్నా తండ్రి ఏమన్నాడో చూడుండ్రి ఓ ప్రజలాల నా కొడుకు వేడికి ఎవరకల్లా నా కోడలు పిల్ల నెంబడి పెట్టుకొని వాళ్ళ అత్తగారింటికి వేడు నా కొడుకు అన్నాడు మరి నీ కొడుకు మాకు నావు అయ్యవయ్యా ఇప్పుడే వస్తాడని అంటే మా కొడుకుది బాగా దూరము అత్తగారి పట్టమని అంటే 365 ఆవిడ రమ్మన్న రేపు రాడు రేపు రమ్మన్న ఎల్లుండి కూడా రాడు పడుపడు అని అంటే నా బిడ్డే నా భార్యకు అగ్గి పడతా అన్నాడు చంటి పిల్లని ఎత్తుకున్నాడు బాయికాడికి పోయిండు ఆ బిడ్డను ఎత్తుకొని తానం చేపించి ఆ బిడ్డ చేతి తగ్గికుండా ముట్టించుకొని కన్న తండ్రి ముందు నడుతుంటే 4 ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా గోవిందాని విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట
మనిషి కాలబెట్టిన పొందలని పొందలు పెట్టిన మనం 10 రోజులు తలకా బలపట్టుకున్న చచ్చిపోయిన వాళ్ళ ముఖం వల్ల మనకు కావాలి చివరి చూపు కొరకు ఆఖరి చూపు కొరకు అరగంట ఆలస్యం అయితే ఎనుకోళ్ళు ముందోళ్ళు వచ్చి చచ్చిపోయిన వాళ్ళ ముఖం చూసుకుంటారని దింపుడుగా అల్లం ఎత్తరు 3 తోవలు చూసి దింపుడుగా అల్లం వేసిండ్రు దింపుడుగా అల్లం ఎనుకోళ్ళు ముందుకొచ్చి ముందోళ్ళు వెనుకకు పోతున్నారు 4 కింద బియ్యం పోసి తలాపు రేవులో ఓ పిరికటి బియ్యం పోసి 4 పైసలు వేసి తలాపు రేవులో ఓ పైస వేసి అవ్వా నీ నూకలు వెళ్ళిపోయి అన్నారు రాజా సురేంద్ర మహారాజా నీ భార్య చచ్చిపోయింది కాబట్టి నీ భార్య ముఖం మళ్ళీ నీకు కనబడది నీ భార్య ముఖం చూసుకొని చెవుల్లో నోరు పెట్టి ధనాడ విలువన్నారు అగ్గికుండ కింద పెట్టి ముసంటి పిల్లని ఎత్తుకున్నాడు భార్య బెడికి ఎదురుకొచ్చి ఓ బామా నీ బాగా ఇరుపుకొని పోతాన్నవా నువ్వు మోసే బరువు నేను మోసే బరువు నన్ను ఒక్కని మొయ్యవాని పండు కొమ్మని కుండ చేతికిచ్చి నన్ను పిల్లలకు ఒడిని చేసిపోతున్నవా అని భార్య మీద వాడి ఎట్టంటి రాజును బంధువులు జరిపిండు మళ్ళా మరి ఎన్నికోళ్ళు ముందుకొచ్చి ముందు వెనుక పోయి ఆ పేడ ఎత్తుకొని కాటాల గడ్డ కాడికొచ్చి కాటం చుట్టూ సంప్రదాయ ప్రకారం 5 చుట్టూ నింపిండ్రు ఆ కాటం లోపల కన్న తల్లిని పెట్టి కన్న బిడ్డ చేత అగ్గికి గోత్రం ముట్టించి ఆ కాటానికి అగ్గి కూడా చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద సంగిళ్ళ తానవంతరాన్ని సంగిళ్ళ ముడుగుతున్నారు ఇక దండి వాడు రాజు నాట ఓ దేవుడా ఇక సురేంద్ర మహారాజు నారాయణ ఇక బిడ్డనెత్తుకున్నాడు రా ఓ దేవుడా బిడ్డనెత్తుకొని గంగల ముంచే వరకల్లా పిల్ల కెవ్వానికి అవ్వకుండా పెడుతున్నది నా బిడ్డ రావు కల్ల బిడ్డ నా బిడ్డ బిడ్డనెత్తుకున్నాడు కల 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 కండ తాడబెట్టిండు తడిపిడ తాను వేసి గంటలు మచ్చిగా ఆరగించి ఎవరుండలు ఇళ్ళకు మాట్లాడుతున్నారు పూలు పుష్పాలు పట్టుకోరి ఇంటికి వచ్చే వరకల్లా దీపం ముట్టి చూడు మా దీపం కాడ పూలు పత్రిసి అవ్వాని భాగ్యనీరంగని చెప్పి 1,000 ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ పోతుంటే రాజు సురేంద్ర మహారాజు బిడ్డనెత్తుకున్నాడా ఇంటి లోపలికి వచ్చే వరకల్లా భార్యలే ఇల్లు బారు అన్నట్టున్నది ఆనాడు భార్య జ్ఞాపకాలతో తెల్లారింది తెల్లారితే 2వ రోజు మళ్ళా తెల్లవారితే 3వ రోజు 3 రోజుల నాడు పిట్ట పెడతాను 5 రోజుల నాడు పక్షి పెడుతున్నారయ్యా 3 రోజుల నాడు పిట్టకు పెడితే ఆ పిట్ట ముడతలేదే దేవుడు 5 రోజుల నాడు పక్షి ముడతలేదు ఎందుకొరకని అంటే తల్లిదండ్రి ఆత్మ కొడుకు మీద కొట్టుకుంటుంది నీకే పాపం చేస్తుండ్రా నిన్ను గనుడే నేరం అయిందా సాధుడే పాపం అయిందా అందరికి అన్నట్టు నిన్ను నేను కన్నా నీ చేత నాకు అగ్గి పెట్టలేదు నీ చేత నాకు ఆ వచ్చిన కర్మలు మరి 3 వద్దుల నాడు రాకపోతుంది 5 వద్దుల నాడు రాకపోతే వారి అల్లంత దూరాన ఒక చెట్టు ఉంటే ఒక కాకి అవతారం మీద వచ్చింది క్యావు క్యావు క్యావ్ అని అంటుంది కానీ మరి కన్న తండ్రి ఆ బిడ్డను పట్టుకొని పిండం పెడితే పిండం ముడతలేదు ఆ కాకి అయ్యా కాకి ముడతలేదు పిట్ట ముడతలేదు అని చెప్పిండ్రు మళ్ళీ 9 వద్దుల నాడు చిన్న కర్మ 11 వద్దుల నాడు పెద్ద కర్మ 11 వద్దుల నాడు ఆటగాళ్ళ వరకు వచ్చి ఆటలు ఆడిపిస్తున్నాడు ఆటగాళ్ళ తీసుకొచ్చి పాటలు ఆడిపిస్తాడు కన్న తండ్రి సురేంద్ర మహారాజు చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కొందరు అంటారు కొందరు కొడుకులు కొందరు బిడ్డలు అనుకుంటారు చచ్చిపోయిన వాళ్ళ మీద మరి కథ చెప్పిస్తే చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కథ చెప్పించి చచ్చిపోయిన వాళ్ళని తిరిగి దేశత్తారా అని చెప్పి వీళ్ళకి ఒక్కొల్లకి ఇచ్చే పైసలు కొంట పోయి అంగట్లో వారేస్తే ఎక్కి పొందటపోతూ వస్తుంది మంచిగా మేకపోతలు వేసుకొని వచ్చి మేకలు తీసుకొని వచ్చి దగ్గర మంచిగా అండుకొని మరి దాని తగ్గట్టు మరి పులుబా
బాటలు తెచ్చుకొని మరి 10 బాటలు కాటన్ల కొద్ది బీర్లు పట్టుకొని వచ్చి తాగుదాం తిందామని కొడుకులు కొందరు ఉంటారు. కానీ అది పద్ధతి కాదు, అది తర్వాయి కాదు. ఎందుకొరకని అంటే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కథ చెప్పిస్తే మాకు పైసలు వస్తాయని కాదు. మాకు భూములు ఉన్నాయి, మాకు సాగులు ఉన్నాయి, కథ చెప్తున్న బతకాలని ఏం లేదు. కానీ చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద మరి అటువంటి ఒక రామనామ స్మరణ ఎందుకొరకని అంటే ఏ భాగవతం లోపల గాని, ఏ హరికథ లోపల గాని, ఏ నాటకం లోపల గాని రామన్న శబ్దం ఇన్ని సార్లు రాదు. ఒక్క కథ లోపలనే గడియకు నిమిషానికి గంటకు రామన్న శబ్దం వస్తుంది. కాబట్టి మనం చచ్చిపోయిన వాళ్ళ ఇంటి ముందట మాటకు గడియకు నిమిషానికి రామ అని మనం ఎట్లా అంటాము? రామని మనం అంటుంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ ఒక్కొక్క మెట్టు స్వర్గం ఏరుతుందా? ప్రకారంగా అన్నదానం చేస్తున్నాడు, వస్త్రదానం ఆటగాలతోని ఆటలు పాటగాలతోని పాటలు పాడిపిస్తున్నాడు. మరి అట్లా 11 తెల్లారి మరి ఆ చిన్న పిల్లలు సంజరని పాలు లేక కలకల కంటదార పెడుతుంది. ఓ భగవంతా, నా బిడ్డ ఉష్ణ కాలం వచ్చి ఏడుతుందో కడుపులో వచ్చి ఏడుతుందో మాట గుంజి ఏడుతుందో తెలియదు. నా కొడుకు కాదన్న నా కొడుకు మా దేవున్నది బిడ్డ లెక్క చూసుకున్న ఇన్ని రోజులు బట్టి నా కోడల వేటి కన్నా పోయి పాలు పోయివంటానన్నాడే సురేంద్ర మహారాజు. బిడ్డలెత్తుకున్నాడమ్మా మొలదారాలు చెంప మీరు వండరు నన్ను వండని